మెరిసేదంతా బంగారం కాదు. అలా అని మనం తినే బెల్లం అంతా కూడా చెరుకు బెల్లం కాదు. ఆరోగ్యానికి హానికరమైన రసాయన పదార్థాలతో చెరుకు బెల్లం పేరుతో బెల్లాన్ని తయారు చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారు కొంతమంది తయారీదారులు. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. నేడు మార్కెట్లలో లభించే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి కూడా కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కలుషితం లేని ఆహార పదార్థాలు తినాలి, ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా చాలా వరకు కూడా సేంద్రియం పండిస్తున్న వైపు వెళ్ళి దాదాపు అటువైపునున్న ఆహార పదార్థాలను సేకరించుకుని దాదాపు మార్కెట్లో కూడా వాటి కోసమే ఎక్కువ వెతుకుతున్నారు ప్రజలందరూ కూడా. అయితే చాలా వరకు కూడా కలుషితమైపోతున్న ఆహారం నేపథ్యంలో బెల్లం కూడా ఈ విధంగా కలుషితమైపోతుందని చెప్పాలి. దాదాపు చెరకు బెల్లం పేరుతో దాదాపు మానవ ఆరోగ్యానికి హానికరమైన కొన్ని రసాయనాలను కలిపి చెరకు బెల్లం పేరుతో దాదాపు నాచు రకమైన పంచదారతో బెల్లాన్ని తయారు చేసి మార్కెట్లలో మాత్రం చెరకు బెల్లం పేరుతో విచ్చలవిడిగా విక్రయం చేస్తున్నారు. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి యలమంచిలి మండలం కంచుస్తంభం వారిపాలెం బూరుగుపల్లి ప్రాంతాల్లోనూ దాదాపు ఈ చుట్టుపక్కల అంటే గోదావరి జిల్లాలో బూరుగుపల్లి బెల్లం అంటే దాదాపు పెద్ద ఎత్తున మంచి పేరే ఉంది. ఎందుకంటే దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల వరి తక్కువగా పండించేవారు, ఎక్కువ చెరుకు పండించేవారు. ఈ చెరుకు పండించడం వల్ల ఇక్కడ అంతా కూడా చెరుకు బెల్లం అనేది ఎక్కువగా అందరికీ లభించేది. అయినప్పటికీ రాను రాను ఈ ప్రాంతం అంతా కూడా చెరుకు పంట తక్కువ అవడం, వరి పంట ఎక్కువ కావడంతో ఇక్కడ నిర్వాహకులు మాత్రం చెరకు బెల్లం పేరుతో దాదాపు ఇటువంటి రసాయనాలను ఉపయోగించి అంటే చెరకు మాత్రం ఇక్కడ పండించే ప్రసక్తి ఉండదు. అయినప్పటికీ కూడా కాస్త చెరకును ఉపయోగించి ఇటువంటి రసాయన పదార్థాలు మనం చూడొచ్చు. అసలు ఇటువంటి రసాయన పదార్థాలతో మనకి బెల్లాన్ని తయారు చేసి మార్కెట్లలో విక్రయించేస్తున్నారు. ఇదంతా కూడా బూరుగుపల్లి బెల్లం పేరుతో ఈ రసాయనాలను కలిపేసి ఈ విధంగా రంగు అంటే సేమ్ బెల్లం ఏదైతే చెరకు నుంచి వచ్చే బెల్లం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ రావాలంటే ఇటువంటి మనిషికి ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను ఉపయోగించి ఈ విధంగా చేసేస్తున్నారు. అంతేకాకుండా మనం చూడొచ్చు దీనికి ఇక్కడ సంబంధించి పేరు ఏమీ లేనప్పటికీ కూడా అసలు ఈ పదార్థం ఏంటో కూడా తెలియదు. ఇటువంటి పదార్థాలను కలిపి బెల్లం తయారు చేసేస్తున్నారు. ఇక్కడ మనం ఈ బాటిల్ చూడొచ్చు. ఆర్గనైజ్డ్ బ్లూ స్టార్ ఆర్గనైజ్డ్ ద జాయ్ ఆఫ్ కలర్స్. పెద్ద ఎత్తున ఇటువంటి కలర్స్ను బాటిల్స్ను ఉపయోగించి బెల్లం అనేది తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా నిన్న ఈ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేయగా కొన్ని బెల్లం బట్టీల్లో ఈ విధంగా హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లయితే తెలిసింది. మనం చూసుకోవచ్చు ఇది ఏ కలర్లో ఉందో. ఇటువంటి కలర్స్ను ఉపయోగించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెల్లం తయారు చేసేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి బెల్లం తయారు చేసి మార్కెట్లలో మాత్రం చెరుకు బెల్లం పేరుతో మాత్రం విచ్చలవిడిగా బెల్లాన్ని అయితే విక్రయించేస్తున్నారు. కొనుక్కునే వారు మాత్రం ప్రజలందరూ కూడా ఇదే చెరకు బెల్లం అంటూ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటువంటి ఈ బాటిల్స్ అడుగుకొకటి మనకి కనిపిస్తున్నాయి కలర్స్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాదాపు కంచుస్తంభం వారి పాలెంకు సంబంధించి చాలా వరకు కూడా బెల్లం బట్టీలు అనేవి ఉంటాయి. ఇక్కడ బెల్లం అనేది బాగా ఫేమస్ అంది. బెల్లం తయారు చేస్తుంటారు ఎన్నో పూర్వకాలం నుంచి కూడా. అయితే చెరకు నుంచి చేసే పద్ధతి మాత్రం ఇప్పుడు లేదని చెప్పాలి. దాదాపు ఇటువంటి థర్డ్ గ్రేడ్ ఏదైతే ఉందో ఇటువంటి థర్డ్ గ్రేడ్ పంచదారను కలిపి చెరకు బెల్లాన్ని తయారు చేస్తున్నారు. యాక్చువల్గా చెరుకు బెల్లం తయారీలో అసలు పంచదార అనేది అసలు యూజ్ చేయరు. కానీ ఇక్కడ చూడండి ఎన్ని పంచదార మెటీరియల్ బస్తాలు ఉన్నాయి మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా పంచదారలో 3వ రకం థర్డ్ గ్రేడ్ పంచదార అని చెప్పాలి. దీని అంతటికీ కూడా యాక్చువల్గా చెరుకు బెల్లానికి సంబంధించి అసలు పంచదార అనేది ఎక్కడ కూడా ఉపయోగించరు. కానీ ఇక్కడ పంచదారని అయితే ఉపయోగించి ఈ విధంగా బెల్లం తయారు చేస్తున్నారు. ఎక్కడ కూడా చెరకు అనేది ఉండదు. అంతేకాకుండా హానికరమైన రసాయనాలు రంగులను కలిపి ఈ విధంగా ఇక్కడ బెల్లం తయారు చేస్తున్నారు. దాదాపు చుట్టుపక్కల ఏదైతే ఈ కంచుస్తంభం వారి పాలెంతో పాటు బూరుగుపల్లి ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఇదంతా చేస్తూ ఉంటారు. అయితే నిన్న విజిలెన్స్ అధికారులు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయగా ఇదంతా కూడా పెద్ద ఎత్తున బయటపడింది. ప్రస్తుతం అయితే చాలా వరకు ఈ ప్రాంతంలో నకిలీ బెల్లం తయారు చేసే షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ బెల్లం నిత్యం తయారవుతూ ఉంటుంది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇటువంటి నిర్వాహకులకు కఠిన శిక్షణలు విధించాలంటూ కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి. అయితే ఈ గ్రామంలో కంచుస్తంభం వారి పాలెంతో పాటు బూరుగుపల్లి ప్రాంతాల్లో
కొన్ని మాత్రం చెరకు నుంచి తయారు చేసే బట్టీలు అయితే ఉన్నాయి, ఒక 4-5 బట్టీలు అయితే ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా దాదాపు ఇటువంటి హానికరమైన రసాయనాలు కలిపి 3rd గ్రేడ్ రకం పంచదారను కలిపి బెల్లం తయారు చేసి మార్కెట్లలో మాత్రం చెరుకు బెల్లంగా విక్రయిస్తున్నారు. దీని అంతటికీ కూడా బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు విధించాలి. ముందు ఇలాంటి బట్టీలను క్లోజ్ చేసి ఎక్కడ కూడా హానికరమైన బెల్లం తయారు చేయకుండా చూసే బాధ్యత అధికారులు తీసుకోవాలంటూ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. అంతేకాకుండా అధికారులు కూడా, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడరు. దాదాపు ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్న ఒక్క రోజులో మాత్రమే ఇక్కడ అధికారులు అయితే ఇన్స్పెక్షన్ చేసిన పరిస్థితి. కనీసం నెలకొకసారి ఇటువైపు కన్నెత్తి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. అయితే ఇటువైపు అసలు ఏం జరుగుతుంది, బెల్లం అనేది ఎంతవరకు కరెక్టు, చెరకు నుంచి తయారు చేస్తున్నారా లేకపోతే పంచదార నుంచి తయారు చేస్తున్నారు అనేది మనం ఇప్పటికే చూసాము. విషపు ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలతో పెద్ద ఎత్తున అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా పంచదార 3rd గ్రేడ్ రకం పంచదారలు. దీని నుంచి మొత్తం పెద్ద ఎత్తున పంచదార బెల్లం తయారు చేసి దాన్ని మార్కెట్లో మాత్రం చెరుకు బెల్లంగా విక్రయిస్తున్నారు. బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని అయితే ఇక్కడ స్థానికులు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, కంచుస్తంభం వారిపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.